మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొనున్నారు సీఎం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహకాంశంపై పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం ఒక్కో థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశుభ్రతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించినారు ఏపీ సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొనున్నారు సీఎం. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ అందించి సిద్ధంగా ఉన్నారు. భార్గవ్. ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడే తణుకు చేరుకున్నారు. తణుకు పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కు ఆయన ఉండవల్లి నివాసం నుంచి కూడా నేరుగా చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు జిల్లా యంత్రాంగం, అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు, తణుకు ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి కూడా ఆయన ప్రధానంగా ఈ నెల 3వ శనివారం చేపట్టినటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహకం అనే అంశంపై కూడా ఈ నెల 3వ శనివారం కూడా ఈ టీం ద్వారా స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా కూడా ఆయన ఈ రోజు తణుకు చేరుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లో కూడా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి కూడా అమలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని తణుకులో ఉన్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్ పార్క్ నుంచి కూడా ఆయన ప్రారంభించేందుకు తణుకు చేరుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన మరి కాసేపట్లోనే ఎన్టీఆర్ పార్క్ కూడా వెళ్తారు. తణుకులో ఉన్నటువంటి ఎన్టీఆర్ పార్క్ కి అక్కడ పచ్చదనం, పరిశుభ్రత అంశానికి సంబంధించి, స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ అంశానికి సంబంధించి కూడా ప్లాస్టిక్ నిషేధం, అలాగే నిత్యం సమాజంలో భాగం అయిపోయినటువంటి ప్లాస్టిక్ కవర్లు, పాలిథిన్ కవర్ల అంశానికి సంబంధించి పర్యావరణం దాని వల్ల కలిగిస్తున్న హాని, వాటిని నిషేధించాలి అనేటువంటి పిలుపుపై అవగాహన చేపట్టే విధంగా కూడా ఆయన స్వయంగా ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారు. అనంతరం అక్కడ శానిటరీ వర్కర్లు ఎవరైతే ఉంటారో, పారిశుద్ధ్య కార్మికులు, వారితో కూడా చంద్రబాబు ఇంటరాక్ట్ అవబోతున్నారు. అక్కడి నుంచి కూడా తర్వాత ప్రజావేదిక, జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమానికి వెళ్లి స్థానిక ప్రజలతో వారి సమస్యలు కూడా అడిగి తెలుసుకోబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి కూడా పబ్లిక్ మీటింగ్ సంబంధించి, అలాగే పొలిటికల్ పార్టీ నేతల మీటింగు, అలాగే అధికారులకు సంబంధించి సమీక్షా సమావేశం వరుసగా మధ్యాహ్నం 12 గంటల వరకు చంద్రబాబు షెడ్యూల్ ఈ విధంగా ఉండబోతుంది. తణుకు పట్టణంలో మొత్తం మధ్యాహ్నం 12 గంటల తర్వాత తిరిగి ఆయన ఉండవల్లి నివాసానికి మళ్ళీ హెలికాప్టర్ లో పాలిటెక్నిక్ కళాశాల నుంచి వెళ్తారు. అయితే ప్రధానంగా ఈ రోజు ఈ నెల 3వ శనివారం తీసుకున్న థీమ్ కి సంబంధించి కూడా ప్లాస్టిక్ అనేది పర్యావరణానికి ఏ విధంగా హాని కలిగిస్తుందనే అంశాన్ని ప్రజలకు అవగాహన కల్పించి, ఇప్పటికే అనేక నగరాల్లో మాత్రమే కూడా ఈ ప్లాస్టిక్ కు సంబంధించి నిషేధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో, పల్లెల్లో ఎక్కడా కూడా ఇది అమలైనటువంటి పరిస్థితి ఉండట్లేదు. కాబట్టి దానికి అవగాహన కల్పించే విధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది పూర్తిగా పునరుత్పత్తి చేసే విధంగా ఏదైతే చెత్త సేకరణ కేంద్రాలు కానీ, ప్లాస్టిక్ రీయూజ్ కేంద్రాలు కానీ వాటిని అభివృద్ధి చేసే విధంగా కూడా చంద్రబాబు ఈ రోజు ప్రసంగించబోతున్నారు. దానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు, అలాగే ఈ పునరుత్పత్తికి సంబంధించినటువంటి చెత్త రీసైక్లింగ్ కి సంబంధించి కేంద్రాల ఏర్పాటు, అందులో ప్రభుత్వ భాగస్వామ్యానికి సంబంధించి కూడా చంద్రబాబు ఈ రోజు సూచనలు కూడా చేయబోతున్నారు. ఇప్పటికే ఆయన చేరుకోవడంతో జిల్లా యంత్రాంగం అందరూ కూడా ప్రస్తుతం ఆయనకి స్వాగతం పలికి అక్కడి నుంచి ఎన్టీఆర్ పార్క్ అయితే ప్రస్తుతం బయలుదేరడం అయితే జరుగుతోంది.